అందరికీ నమస్కారం. ఈరోజు మనం నైపర్ జేఈఈ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇండియాలోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫార్మసీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఇదొకటి కదా. సో దీనికి ఒక పక్కా స్ట్రాటజీ ఎలా రెడీ చేసుకోవాలో వివరంగా చూద్దాం. మొదటగా ఒక చాలా ఇంపార్టెంట్ మైండ్ సెట్ షిఫ్ట్తో మొదలుపెడదాం. ఇది టాపర్స్ అందరూ చెప్పే మాటే. జీపాట్ అనేది జస్ట్ ఒక క్వాలిఫైయర్. అసలు సిస్సలైన ఫైనల్ నైపర్. అంటే జీపాట్ ఒక సెమీఫైనల్ అయితే నైపర్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అన్నమాట. ఈ ఆలోచన చాలా ముఖ్యం. సరే, ఈరోజు మనం ఫాలో అవ్వబోయే రోడ్ మ్యాప్ ఇది. ఈ 5 స్టెప్స్ గనక ఫాలో అయితే ఒక మంచి ర్యాంక్ సాధించడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇక మొదలుపెట్టేద్దామా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే జీపాట్ క్వాలిఫై అవ్వడం అనేది ఇక్కడికి రావడానికి ఒక టికెట్ మాత్రమే. కానీ నైపర్ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా వేరే గేమ్. ఇక్కడ కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదు, స్ట్రాటజీ చాలా చాలా ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే జీపాట్ స్కోర్ని కాసేపు పక్కన పెట్టేయండి. ఎందుకంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒకే స్టార్టింగ్ లైన్ మీద ఉన్నారు. సో ఇక్కడ్నుంచి మిగతా వాళ్లకంటే ముందుకెళ్లాలంటే ఏం చేయాలో అదే అసలైన పాయింట్. ఓకే, ఇప్పుడు మనం ఎదుర్కోబోయే ఛాలెంజ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ని నంబర్స్ రూపంలో బ్రేక్ డౌన్ చేద్దాం. మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 200 ప్రశ్నలకి సమాధానమివ్వడానికి టైం ఎంతనుకుంటున్నారు? కేవలం 120 నిమిషాలు. అంటే లెక్కేస్తే ఒక్కో క్వశ్చన్ చదివి అర్థం చేసుకుని ఆన్సర్ చేయడానికి మనకు దొరికేది జస్ట్ 36 సెకండ్లు మాత్రమే. అసలైన పెద్ద ఛాలెంజ్ ఇదే, ఈ టైం ప్రెషర్. సరే, మరి ఈ 200 క్వశ్చన్స్ ఎలా డివైడ్ అయి ఉంటాయో చూద్దాం. 80% ఫార్మా సబ్జెక్ట్స్ నుంచే వస్తాయి, అంటే 160 ప్రశ్నలు. మిగిలిన 20% అంటే 40 ప్రశ్నలు నాన్ ఫార్మా నుంచి. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ 20%మే ర్యాంకును డిసైడ్ చేస్తుంది. గెలుపోటముల్ని నిర్ణయించేది ఆ చిన్న భాగమే. ఎందుకంటే జీపాట్ కోసం ప్రిపేర్ అయిన వాళ్లందరికీ ఫార్మా నాలెడ్జ్ బాగానే ఉంటుంది. కాబట్టి అందరూ దాదాపుగా సమానంగా ఉంటారు. కానీ చాలామంది నెగ్లెక్ట్ చేసే ఈ నాన్ ఫార్మా సెక్షన్ ఉంది చూసారా, ఇదే మన సీక్రెట్ వెపన్. టాప్ ర్యాంక్ కొట్టాలంటే దీనిమీదే ఫోకస్ పెట్టాలి. ఆ 40 నాన్ ఫార్మా ప్రశ్నలు ఎలా ఉంటాయంటే లాజికల్ రీజనింగ్, ఇంకా యాప్టిట్యూడ్ నుంచి సుమారు 24 ప్రశ్నలు, ఇంగ్లీష్ నుంచి ఓ 8, ఇంకా జనరల్ నాలెడ్జ్ నుంచి మరో 8 వస్తాయి. ఈ 40 ప్రశ్నల మీద గ్రిప్ తెచ్చుకుంటే చాలు, కాంపిటీషన్లో చాలా ముందుకు దూసుకెళ్లొచ్చు. ఇదే అసలైన ర్యాంక్ డిసైడర్. ఓకే, నాన్ ఫార్మా సంగతి చూశాం కదా, మరి ఫార్మా సెక్షన్ సంగతేంటి? ఇక్కడ కూడా ఒక స్ట్రాటజీ ఉంది. గుడ్డిగా అన్ని సబ్జెక్టులు రివైజ్ చేయడం స్మార్ట్ వర్క్ కాదు. నైపర్లో ఏ టాపిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉందో వాటిమీద ఫోకస్ చేయాలి. చూడండి, జీపాట్ ప్రిపరేషన్ వేరు, నైపర్ ప్రిపరేషన్ వేరు. జీపాట్కి బీఫామ్లోని అన్ని సబ్జెక్టుల మీద ఒక అవగాహన ఉండాలి. కానీ నైపర్కి అలా కాదు. కొన్ని హై యీల్డ్ టాపిక్స్, అంటే నైపర్కి చాలా ఇష్టమైన టాపిక్స్ ఉంటాయి, వాటిమీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. మన స్ట్రాటజీని ఇప్పుడు మార్చాలన్నమాట. మరి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ఇక్కడ చూడండి. ఫార్మకాలజీ, అనాలిసిస్, బయోటెక్నాలజీ, ఈ మూడింటి నుంచే దాదాపు 60 నుంచి 70 ప్రశ్నలొస్తాయి. వాటితో పాటు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ముఖ్యంగా నేమ్ రియాక్షన్స్, అలాగే కొత్తగా FDA అప్రూవ్ చేసిన డ్రగ్స్, బయోస్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ, ఇంకా న్యాచురల్ ప్రోడక్ట్స్. రివిజన్ టైంలో ఎక్కువ భాగం వీటికే కేటాయించాలి. సరే, అంతా ప్రిపేర్ అయ్యాం. కానీ ఎగ్జామ్ హాల్లో ఏం చెయ్యాలి? ఆ టైం ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి? దీనికోసం టాపర్స్ అందరూ ఫాలో అయ్యే ఒక సూపర్ గేమ్ ప్లాన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీన్నే 2 పాస్ స్ట్రాటజీ అంటారు. ఫస్ట్ స్టెప్, మొదటి 45 నుంచి 50 నిమిషాల్లో కేవలం థియరీ ప్రశ్నలు మాత్రమే సాల్వ్ చేయాలి. ఏవైతే చూసిన వెంటనే ఆన్సర్ తెలుస్తాయో వాటిని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడొక గోల్డెన్ రూల్ ఉంది. ఏదైనా న్యూమెరికల్ క్వశ్చన్, అంటే లెక్కలు చేసే ప్రశ్న కనిపిస్తే దాన్ని వెంటనే మార్క్ ఫర్ రివ్యూ పెట్టి స్కిప్ చేయాలి. అస్సలు దాన్ని టచ్ కూడా చేయకూడదు. ఇక మూడో స్టెప్, మిగిలిన 70 నిమిషాల్లో వెనక్కి వచ్చి మార్క్ చేసుకున్న ప్రశ్నలన్నింటినీ సాల్వ్ చేయాలి. ఇప్పుడు ప్రశాంతంగా న్యూమెరికల్స్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ వల్ల ఉపయోగమేంటంటే ఒక్క కష్టమైన లెక్క దగ్గర టైం వేస్ట్ చేసుకుని 5 ఈజీ థియరీ క్వశ్చన్స్ వదిలేసే ప్రమాదం ఉండదు. నిపర్లో ఆల్ ఇండియా ర్యాంకులు తెచ్చుకున్న వాళ్లందరూ చెప్పే మాట ఇదే. ఫస్ట్ రౌండ్లో న్యూమరికల్ క్వశ్చన్ వైపు చూడనే చూడొద్దు, స్కిప్ ఇట్.
ఎందుకంటే ఒక్క న్యూమరికల్ ప్రాబ్లం వల్ల 10 థియరీ మార్కులు పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నైపర్ అనేది కేవలం మన నాలెడ్జ్ని టెస్ట్ చేసే ఎగ్జామ్ కాదు, అది మన స్పీడ్, యాక్యురసీ ఇంకా మన స్ట్రాటజీని కూడా టెస్ట్ చేస్తుంది. క్వాలిఫైయర్ గెలిచారు. ఇప్పుడు ఛాంపియన్షిప్ గెలవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ స్ట్రాటజీతో దారైతే క్లియర్గా ఉంది. ఇక మిగిలిందల్లా దాన్ని కరెక్ట్గా అమలు చేయడమే. అందరికీ ఆల్ ది బెస్ట్.